సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని చెప్తుంటారు. అలాంటిది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జగ్గారెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి జగ్గారెడ్డి వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు తూర్పు జయారెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ లో కొత్త మెంబర్లకు అవకాశం ఇచ్చారు. అన్ని జిల్లాల్లో వివిధ పోస్టుల క్యాడర్లలో 23 మందికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బివి శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఈమె క్రియాశీలక రాజకీయాల్లోకి జయారెడ్డి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. నిజానికి జయారెడ్డి గతంలో పలు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్ట్ కాక జయారెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. అలాగే తండ్రికి తగ్గ తనయగా నియోజకవర్గంలో అందరినీ ఆకట్టుకున్నారు. జయారెడ్డి పట్ల సానుకూలంగా ఉన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బంపర్ ఆఫర్తో ఆమెకు చోటు కల్పించినట్లు సమాచారం. ఇక పార్టీ అనుబంధ సంఘాలు, పార్టీ విభాగాలకు త్వరలోనే కొత్త కమిటీలు వేయనున్నారు. ఇందులో దాదాపు 80% యువతకే ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. దీంతో గాంధీ భవన్ కు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. స్థానిక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల తర్వాత కొత్త కమిటీల్లో అవకాశం కల్పిస్తామని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.